గుడ్ ఆఫ్టర్నూన్ మిడ్ డే న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ ని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం జిల్లాలోని పలు అంశాలపై చైర్మన్ తో బీదా చర్చించారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా నగరంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో చైర్మన్ కేఎస్ జవహర్ ని టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన్ని బీదా రవిచంద్ర శాల్వాలతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం జిల్లాలోని పలు అంశాలపై వారు చర్చించారు. ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిగా అమరావతిని నిర్మించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అమరావతిలో నార్మన్ పోస్టర్ ప్రతినిధులు, ఇంజనీర్లు, అధికారులతో స్పీకర్ అయ్యన్న పాత్రుడితో కలిసి రాష్ట్ర మంత్రులు సమావేశమయ్యారు. అమరావతి అభివృద్ధి పలు కీలక విషయాలపై వారు చర్చించారు. అమరావతిలో నార్మన్ పోస్టర్ ప్రతినిధులు, ఇంజనీర్లు, అధికారులతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమావేశమయ్యారు. సెక్రటరియేట్ 2వ బ్లాకులో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్లు హాజరయ్యారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో నిర్మించనున్న లెజిస్లేటివ్ అసెంబ్లీ అంతర్గత డిజైన్లపై ఉన్నత స్థాయి అసెంబ్లీ భవనం పైన నిర్మించే ఎత్తైన టవర్ డిజైన్ పై సమావేశంలో చర్చించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక మౌలిక వసతులతో శాసనసభ భవన రూపకల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రతినిధులు, ఇంజనీర్లకు మంత్రులు వివరించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, మీడియా, సందర్శకులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించేలా డిజైన్పై చర్చించారు. అదేవిధంగా శాసనసభ భవనంలో భద్రత, సాంకేతిక వ్యవస్థలు, పార్కింగ్, రాకపోకల సౌకర్యాలపై వారు సమీక్షించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలో అద్భుతమైన రాజధానిగా అమరావతిని నిర్మించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని పేర్కొన్నారు. అసెంబ్లీ పైన టవర్ నుంచి రాజధాని మొత్తం వీక్షించేలా నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రజలు అసెంబ్లీని సందర్శించినప్పుడు మంచి అనుభవం కలిగేలా ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణం అండర్ గ్రౌండ్ పార్కింగ్తో ఒక గార్డెన్లా ఉండాలని సీఎం సూచించారన్నారు. మంత్రులు, విప్లు, కమిటీ చైర్మన్లు, సభ్యులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా డిజైన్ రూపొందిస్తున్నామని అన్నారు. అద్దంకి ఘటన చూసి ఏపీ ప్రజలందరూ షాక్కి గురయ్యారని, మనం ఏపీలో ఉన్నామా, కొలంబాలో ఉన్నామా అని భయపడుతున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఆయన వైసీపీ శ్రేణులతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మన ప్రకాశం జిల్లాలో అద్దంకి నియోజకవర్గంలో జరిగిన ఘటన నిజంగా అసలు లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఎలా ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే పోలీసు వ్యవస్థతోనే అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే దగ్గరుండి వాళ్ళను కూడా వాటాదారులుగా చేస్తూ డ్రగ్స్, గంజాయి ఈ స్టేజ్కి తీసుకొని పోతే ఇక ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఇక ఎవరిని ప్రజలు నమ్మాలి? డిగ్రీ సెమిస్టర్ ఫలితాల్లో నెల్లూరులోని కృష్ణ చైతన్య కళాశాల విద్యార్థులు యూనివర్సిటీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. అన్ని గ్రూపుల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని కళాశాల డైరెక్టర్లు ఆర్వి కృష్ణారెడ్డి, రాణా ప్రమోద్ రెడ్డిలు ప్రత్యేకంగా అభినందించారు. విక్రమసింహపురి యూనివర్సిటీ విడుదల చేసిన 4వ సెమిస్టర్ ఫలితాల్లో కృష్ణ చైతన్య కళాశాల విద్యార్థులు అన్ని కోర్సులలోనూ, గ్రూపులలోనూ యూనివర్సిటీ టాప్ మార్కులు సాధించి విజయ దుందుభి మ్రోగించారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని కృష్ణ చైతన్య కళాశాలలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్స్ డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి, పి నారా ప్రమోద్ రెడ్డిలు అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. అనంతరం ఆర్వి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మా విద్యార్థులు బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీసీఏ 4వ సెమిస్టర్లలో యూనివర్సిటీ టాప్ మార్కులు సాధించారని తెలియజేశారు. ఎప్పటికప్పుడు విద్యార్థులకు సాంకేతిక పరమైన అంశాలను విశదీకరిస్తూ నిరంతర పర్యవేక్షణతో ఇంతటి ఘన విజయాలను సొంతం చేసుకోగలిగామని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన పలువురు విద్యార్థులు తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డీన్లు బి సుధారాణి, సి రామాంజనేయుల్ రెడ్డి, ప్రిన్సిపల్ ఎస్ నాగయ్య, డాక్టర్ పి రఘుకుమార్, వైస్ ప్రిన్సిపల్స్ ఈ రమణయ్య, ఈ చెంచుకృష్ణ, బి సుధాకర్ బాబు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. విక్రమసింహపురి యూనివర్సిటీ ఇటీవల విడుదల చేసిన డిగ్రీ 4వ సెమిస్టర్ ఫలితాల్లో కృష్ణ చైతన్య కళాశాల
విద్యార్థులు ఎప్పట్లాగానే ప్రతి కోర్సులోనూ ప్రతి గ్రూప్లోనూ యూనివర్సిటీలో అత్యధిక మార్కులు సాధించారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. కేవలం ఒకరిద్దరు యూనివర్సిటీ టాపర్సే కాకుండా కాలేజీలో 98% పైగా నలుగురు విద్యార్థులు, అదేవిధంగా 95% పైగా 49 మంది విద్యార్థులు, 90% పైగా 276 మంది విద్యార్థులు, 75% పైగా 746 మంది విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో అత్యధిక మార్కులు సాధించారని చెప్పి తెలియజేస్తున్నాను. కేవలం స్టూడెంట్స్ మార్కుల పరంగానే కాకుండా ఉద్యోగాలు పొందడంలో కూడా ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఈ సంవత్సరము 600 మందికి పైగా వివిధ కంపెనీస్ అయితే ఏమి, ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ఏమి, అదేవిధంగా కెమికల్ ఫ్యాక్టరీస్, వివిధ ఎంఎన్సి కంపెనీస్లో కృషి చైతన్య కళాశాల విద్యార్థులు ఉద్యోగాలు పొందారని చెప్పి తెలియజేస్తున్నాను. కేవలం విద్యార్థులు చదవడంలోనే కాకుండా గేమ్స్లో కానీ ఎన్ఎస్ఎస్, ఎన్సిసి విభాగాల్లో కూడా మా విద్యార్థులు ముందుంటున్నారని చెప్పి తెలియజేస్తున్నాము. సెప్టెంబర్ నెలలో జరిగే డివైఎఫ్ఐ 16వ రాష్ట్ర మహాసభలలో జిల్లాలోని యువకులు, మేధావులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నెల్లూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరసింహారమణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మహాసభల వాల్ పోస్టర్ ని ఆవిష్కరించి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు నగరంలో సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో డివైఎఫ్ఐ 16వ రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నామని డివైఎఫ్ఐ నెల్లూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరసింహారమణ తెలిపారు. నెల్లూరు నగరం బాలాజీనగర్లోని డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాసభల వాల్ పోస్టర్ను ఆయన నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం నరసింహారమణ మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం 4 గంటలకు వీఆర్సీ గ్రౌండ్ నుంచి నర్తకి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని, ఆ ర్యాలీలో డివైఎఫ్ఐ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగిస్తారని అన్నారు. ఈ ర్యాలీలో నగరంలోని, జిల్లాలోని యువతీ యువకులు, మేధావులు, ప్రజాతంత్రవాదులు పాల్గొనే జయప్రదం చేయాలని వారు కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు అనేక వాగ్దానాలు చేసిందని, ఆ వాగ్దానాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని, వెంటనే కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు, యువతకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ కార్యదర్శి గోను చైతన్య, నగర ఉపాధ్యక్షులు రాజేష్, శేఖర్, నగర కమిటీ సభ్యులు హర్ష, రూరల్ కమిటీ సభ్యులు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభలకి రాష్ట్ర వ్యాప్తంగా 450 నుంచి 500 మంది నిరుద్యోగులు ఈ యొక్క రాష్ట్ర మహాసభలకు హాజరవుతూ ఉన్నారు. 1వ తేదీ మధ్యాహ్నం 4 గంటల నుంచి ర్యాలీ బహిరంగ సభ వీఆర్సీ గ్రౌండ్ నుంచి నర్తకి సెంటర్ వరకు జరుగుతుంది. అనంతరం 2, 3 తేదీల్లో ఇండోర్ మీటింగు డాక్టర్ జట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గత మహాసభ 15వ రాష్ట్ర మహాసభ కర్నూలులో జరిగినటువంటి మహాసభలో తీసుకున్న తీర్మానాలు, నిర్ణయాలను సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాలను నిర్వహించడం కోసం ఈ యొక్క రాష్ట్ర మహాసభ జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఏదైతే అధికారంలోకి వచ్చే ముందు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, అదేవిధంగా ఖాళీ పరిశ్రమల్లో ఏదైతే భూములు తీసుకున్నటువంటి పరిశ్రమల పేరుతో భూములు తీసుకున్న పరిశ్రమలు నిర్మించి నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఈరోజు మాట మార్చాయి. పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, బ్యాక్లాగ్ పోస్టులు కావచ్చు, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు కావచ్చు, ఎన్ని పోస్టులు మేము భర్తీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు మాట మార్చి నిరుద్యోగుల యొక్క ఆశలకి నిరాశలు కల్పించే విధంగా ఈరోజు ప్రభుత్వాలు మారాయి. ఆ తరుణంలో నెల్లూరు నగరం ఈ రాష్ట్ర డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు వేదిక కాబోతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, డ్రగ్స్, గంజాయి ఈ జిల్లాలో చాప కింద నీరులాగా వెళ్తూ ఉంది, దాన్ని అంతం చేయాలని, నిరుద్యోగాన్ని రూపమాపాలని, పారిశుద్ధ్యాన్ని బాగుపరచాలని, ఏదైతే జన్జీ ఆశలకు అనుగుణంగా నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని, ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యలపైన ఈ రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలపైన ఈ మహాసభలో చర్చించబోతా ఉన్నాం. భవిష్యత్తు కార్యాచరణ నిర్వహించబోతా ఉన్నాం. నెల్లూరులో జరిగిన 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవంలో నగర మేయర్ దేవరకొండ సుజాత పాల్గొన్నారు.
వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన ర్యాలీలో ఆమె వైద్యులతో కలిసి పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. నేత్రదానంతో మరో 2 చూపుని ఇవ్వాలని పిలుపునిచ్చారు. నేత్రదానంపై ప్రజలందరూ అవగాహన పెంచుకొని మరణానంతరం కూడా మరో 2 చూపును అందించాలని నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్ పిలుపునిచ్చారు. 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవం 2026ను దేశవ్యాప్తంగా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వాసన్ ఐ కేర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ర్యాలీ కార్యక్రమాన్ని స్థానిక బృందావనంలోని ఆసుపత్రి నుంచి వీఆర్సీ కూడలి వరకు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ మాట్లాడుతూ కంటి దానం ద్వారా కంటి చూపు కోల్పోయిన వారికి చూపును అందించే అవకాశం ఉంటుందని, మరణానంతరం కంటి దానం చేయడం ఒక గొప్ప సేవ అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 40 మంది దాతలు నేత్రదానం చేయడానికి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ వాసన్ ఐ కేర్ ఆసుపత్రి ఎల్లప్పుడూ ప్రజల కంటి ఆరోగ్యం మరియు కంటి దానంపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోందని, ఈ కార్యక్రమం ద్వారా ఎక్కువ మంది నేత్రదానం కోసం ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు శ్రీలక్ష్మి, పాని, కిరణ్ రెడ్డి, తేజశ్రీ, జనరల్ మేనేజర్ వెంకట్, హెచ్ఆర్ నవీన్, సెంట్రల్ మేనేజర్ రమణ, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ కృష్ణ నరేష్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు మన మరణానంతరం ఇద్దరికి ఒకరు అవయవ దానం చేస్తే 2కి చూపు వస్తుంది. అదేవిధంగా ప్రజల్లో అవగాహన కల్పించటం చాలామందికి తెలియదు. కన్ను మొత్తం తీసేస్తారని అనుకుంటారు. కాకపోతే డాక్టర్ గారు చెప్పారు, నల్లగుడ్డు వరకే తీసి అమర్చి వేరే టెస్టులన్నీ చేసి అమర్చుతామని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ తమ కుటుంబాల్లో తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఇదే అవయవ దానం ఎంతో గొప్పది కాబట్టి ప్రజలందరూ తెలుసుకొని తమ బ్యాంక్ కూడా మనకి ఐ కేర్ వాళ్ళు డాక్టర్ గారు మనకి ఏర్పాటు చేస్తున్నారు. మీకు అందుబాటులో ఉన్న దగ్గర వెళ్ళి మీరు అపాయింట్ చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని రేషన్ డీలర్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే దశల వారీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. వింజమూరు తహసీల్దార్ ఎదుట వారు నిరసన తెలియజేసి కార్యాలయంలోని అధికారులకి వినతిపత్రం అందజేశారు. క్యూఆర్ కోడ్ విధానాన్ని రద్దు చేయాలని వింజమూరు రేషన్ డీలర్ అసోసియేషన్ సభ్యులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సీనియర్ అసిస్టెంట్ సుధాకర్ కు ఆర్ఐ మోహన రూపాలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షులు, జిల్లా కార్యదర్శి అల్లాబక్షు మాట్లాడుతూ గతంలో కమిషన్ పెంచి మేలు చేస్తారని, మరలా ఇప్పుడు ఈ పాస్ విధానాన్ని తీసుకొచ్చారన్నారు. ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవడం మాకు ఇబ్బందికరంగా ఉందన్నారు. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో నెట్ సరిగా పనిచేయడం లేదని, దీనివల్ల రేషన్ పంపిణీకి ఇబ్బందిగా మారిందన్నారు. క్యూఆర్ విధానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని విన్నవించుకున్నారు. లేనిచో మునుముందు ఉద్యమ రూపం దాల్చుతుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అందరూ రేషన్ డీలర్లు పాల్గొన్నారు. ఇదే గవర్నమెంట్లో పోయినసారి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్గా ఉన్నప్పుడు మాకు ఈ పాస్ తీసుకొచ్చారు. మరియు కమిషన్ పెంచినటువంటి ఇదే గవర్నమెంట్లో ఈరోజు మనకి ఈ విధానాన్ని తీసుకొచ్చారు. అన్నం పెట్టే గవర్నమెంటే ఈ విధంగా మా మీద నిర్ణయాలు తీసుకోవడం మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. వయసు పైబడిన వాళ్ళు ఉన్నారు. మరియు కొన్ని దగ్గరలో ఈరోజు కూడా నెట్ సరిగా లేని దానివల్ల ఈ పాస్లు మొరాయిస్తున్నాయి. మరియు ఈ క్యూఆర్ విధానం అనేది ఒక్కో సందర్భంలో పనిచేయకపోయినా పంపిణీ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి ఈ క్యూఆర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ముత్తుకూరులో మొసలి వినడానికి కాస్త వింతగా ఉన్నప్పటికీ గత 2 రోజుల నుంచి ఎవరి నోటా విన్నా అదే మాట. గతంలో ఎప్పుడూ లేని ఈ ముసలి సంచారం కొందరికి భయాందోళన కలిగిస్తే మరికొందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అసలు ఇంతకీ ఏంటి ఈ ముత్తుకూరు మొసలి స్టోరీ? తెలుసుకోవాలంటే వాచ్ ది N3 న్యూస్. ముత్తుకూరు కాలువలో మొసలి, ఇది నిజమేనా? చూసి ఫోటో తీసిన వారు చెప్పేది విన్నా, ఆ మొసలి ఫోటో చూసినా మొసలి కదలికలు నిజమే అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
వాస్తవ పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఫోటో తీసిన వ్యక్తి, వారి మిత్రులకు మినహా ఆ ముసలిని చూసిన వారు ఒక్కరూ లేరు. 2 ప్రత్యేక డ్రోన్లతో ముత్తుకూరు పోలీసులు గంటల పాటు కాలువను, బ్రిడ్జి కింద పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎటువంటి జాడ కనిపించలేదు. అయితే ముసలిని పట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఇటు అటవీ శాఖ, అటు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు, అందుకు అవసరమైన వలలు, ట్రాప్లు సిద్ధం చేశారు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో చీకటి పడిన తర్వాత ముసలి సెర్చ్ ఆపరేషన్ తాత్కాలికంగా ఆపివేశారు. ఈ సందర్భంగా కృష్ణపట్నం పోర్టు ఎస్ఐ జేపీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, మొసలి సంచారం అనే సమాచారం అందిన వెంటనే అన్ని విధాలుగా గాలింపు కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ముత్తుకూరు కాలువ సమీపంలో గ్రామాల వారు, ముత్తుకూరు చెరువు సమీప ప్రాంతాల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ శాఖ రేంజ్ అధికారి మాట్లాడుతూ, సోమశిల జలాశయం, పెన్నా నదిలో మొసళ్లు ఉన్నాయని, అయితే నీటి ప్రవాహంలో ముత్తుకూరు వరకు వచ్చినా వెనక్కు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు. అయితే జిల్లాలో ఇప్పటి వరకు మొసళ్ల వల్ల ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు కలగలేదని చెప్పారు. ఓ యువకుణ్ణి కర్రతో పీకలో పొడిచి దారుణ హత్యకు గురైన సంఘటన కాకినాడలో చోటు చేసుకుంది. హత్యపై పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాకినాడ భానుగుడి సెంటర్లో కోడమాటి సతీష్ రెడ్డి జిమ్ ట్రైనర్ పైన బంధుల సాయి కిరణ్, అతని స్నేహితులు దాడి చేసి కర్రతో పీకలో పొడిచి హత్య చేశారు. అక్రమ సంబంధం మరియు ఆర్థిక లావాదేవీలు వలన హత్య జరిగింది. అనేక కోణంలో టూటౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. స్క్రాప్ డంపింగ్ ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలు పరికరాలు, స్క్రాప్ సామాగ్రి పూర్తిగా మంటల్లో కాలిపోయి బూడిదయ్యాయి. గ్యాస్ గోదాము సమీపంలోనే అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటన వింజమూరులో చోటు చేసుకుంది. వింజమూరు పట్టణంలోని గ్యాస్ గోడౌన్ సమీపంలో ఉన్న స్క్రాప్ ఏరియాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చెత్తకు మంటలు అంటుకున్నట్లు సమాచారం. చూస్తుండగానే మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడడంతో పాటు దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. మంటల తీవ్రతకు గోడౌన్లో ఉన్న పలు పరికరాలు, స్క్రాప్ సామాగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. గ్యాస్ గోడౌన్కు సమీపంలోనే అగ్ని ప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మంటలు మరింత వ్యాపించకుండా అధికారులు, అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టి మంటలను అదుపు చేశారు. అన్నదమ్ములపై 8 మంది వ్యక్తులు కత్తులు, రాళ్లతో దాడికి పాల్పడ్డ దారుణ సంఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడ్డ 4 ప్రధాన నిందితులతో పాటు 4 మైనర్లను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు. నంద్యాలలో పాత కక్షలు మరోసారి బగ్గుమన్నాయి. బయటిపేటకు చెందిన అన్నదమ్ములపై కత్తులు, రాళ్లతో దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో 4 ప్రధాన నిందితులతో పాటు మరో 4 మైనర్లను నంద్యాల వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 24వ తేదీ రాత్రి 10:55 సమయంలో ఆర్టీసీ బస్టాండు ఇన్గేటు సమీపంలో గుర్రం పశుపతి, ఆయన సోదరుడు మనోహర్పై 9 మంది దాడి చేశారు. బూతులు తిడుతూ చంపుతామని బెదిరించి కత్తులు, రాళ్లతో దాడి చేయడంతో 2 తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడు పశుపతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఈ నెల 26న సాయంత్రం బయటిపేటలోని బ్రహ్మంగారి గుడి సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన వారిలో ఎరుకలి సురాసుర సురేష్, సురాసుర చరణ్, ఎం దుర్గా ఆకాష్, గుండి చరణ్ ఉన్నారు. వీరితో పాటు మరో 4 మైనర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించిన అనంతరం రిమాండ్కు తరలించినట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు. విద్యుత్ వైర్లను లారీ ఢీకొట్టి తెంపుకుంటూ పోయిన సంఘటన ఇందుకూరుపేటలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నివాసాల్లో ఎలక్ట్రానిక్ సామాగ్రి మొత్తం కాలిపోయాయి. దీంతో గ్రామస్తులందరూ ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోరం జరిగిందని మండిపడ్డారు. ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు నష్టపోయిన బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. కార్యాలయానికి సరుకుల లోడుతో వచ్చిన ఓ హెవీ లారీ మార్గమధ్యంలో ఉన్న విద్యుత్ వైర్లను బలంగా ఢీకొడుతూ తెంచివేసింది. ఈ ప్రమాదం కారణంగా ఒక్కసారిగా హై వోల్టేజీ విద్యుత్తు ప్రసారమై పక్కనే ఉన్న వీధిలోని సుమారు 20కి పైగా ఇళ్లల్లో ఉన్న టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి. గ్రామస్తులు ఐసీడీఎస్ కార్యాలయం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని మండిపడ్డారు. భారీ లారీలు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోపోవడం, అధికారుల నిర్లక్ష్య వైఖరే ఈ నష్టానికి కారణమన్నారు. ప్రమాదవశాత్తు ప్రాణనష్టం తప్పింది కాని ఇళ్లల్లోని ఖరీదైన పరికరాలన్నీ కాలిపోయి తీవ్రంగా నష్టపోయామని,
స్థానికులు వాపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, విద్యుత్ ప్రమాదంలో నష్టపోయిన ప్రతి కుటుంబానికి ఐసీడీఎస్ అధికారులు, కాంట్రాక్టర్ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.